వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్ఓబీని ప్రారంభించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ ఆర్ఓబీని ప్రారంభించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద భక్తుల సందడి. ఇటీవల కురిసిన వర్షానికి పేరుకుపోయిన బురదతో భక్తులకు ఇబ్బందులు. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, పలు మండలాల్లో తడిసిన ధాన్యం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటన. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలి. అశోక్ నగర్ స్నేహపురి కాలనీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వా. తెలంగాణ సర్కార్కు కేంద్రం గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ. బీఆర్ఎస్ అగ్రనేత మాజీ సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ. డాడీ బీజేపీని మరింత టార్గెట్ చేయాల్సిందేమోనన్న ఎమ్మెల్సీ కవిత. భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందనే అనుమానాలు కలుగుతున్నాయని ప్రజల్లోకి వెళ్లిందన్న ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేఖ ఉంది. హైదరాబాద్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్. ఇటీవల హైదరాబాద్లో పెంచిన మెట్రో ధరలు తగ్గిస్తూ సవరించిన ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యం 2 కిలోమీటర్ల లోపు 11 రూపాయలు, గరిష్టంగా 69 రూపాయలు ఉంటుందని వెల్లడి. ఈడీ ఛార్జిషీట్తో సీఎం రేవంత్ రెడ్డి బండారం బయటపడింది. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. కామారెడ్డి జిల్లాలో ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ కానిస్టేబుల్. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. మాచనూరులో 26 కోట్ల రూపాయలతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 494.67 కోట్లతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం బస్తాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు ఎంతో గొప్పవన్నారు. మెదక్ జిల్లాతో ఇందిరాగాంధీది విడదీయరాని అనుబంధమని తెలిపారు. ఆమె మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే అమరులవ్వడం బాధాకరమన్నారు. జహీరాబాద్ అభివృద్ధిలో గీతారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మెదక్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్గా జహీరాబాద్ కావాలని కృషి చేస్తామన్నారు. జహీరాబాద్ పారిశ్రామిక వాడా భూసేకరణలో అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచామని తెలిపారు. జహీరాబాద్ నిమ్స్లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇంద్రమైన్లు నిర్మించి ఇస్తామన్నారు. అదేవిధంగా జహీరాబాద్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని కామెంట్ చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని పోతామని తెలిపారు. ముఖ్యంగా నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రత్యేకంగా సమీక్ష చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మెదక్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కింద అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందుకు త్వరలోనే నిధులు కూడా మంజూరు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేశామని పేర్కొన్నారు. రైతు భరోసా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వంలోని నాయకులు వరి వేస్తే ఉరే అని చెప్పేవారని, రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం గురువారం జనసంద్రంగా మారింది. 8వ రోజు భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పరిసరాలు బురదమయం కాగా భక్తులు ఇబ్బంది పడ్డారు. బస్టాండ్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు దారిలో పూర్తిగా బురద పేరుకుపోయి అందులో లారీ చిక్కుకుపోయింది. దీంతో పుష్కర్ ఘాట్ వరకు భక్తులను తీసుకుని వెళ్లే ఉచిత వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎస్పీ కిరణ్, కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక దృష్టి సారించి దారి వెంట స్టోన్ డస్ట్తో మరమ్మతు చేయించి రాకపోకలను పునరుద్ధరించారు. కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంలో వీఐపీ ప్రత్యేక దర్శనాలు బంద్ చేసి 2 క్యూలైన్ల ద్వారా సమానంగా భక్తులను దర్శనానికి పంపారు. రద్దీ కారణంగా క్యూలో భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు వృద్ధులు, చిన్నారులు సొమ్మసిల్లి పడిపోయారు. ఇదిలా ఉండగా కాళేశ్వరానికి వచ్చే వాహనాలకు 1 వే చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి.
ఎస్పీ, కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ను పర్యవేక్షిస్తూ అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగగా ఎన్పీడీసీఎల్, ఎస్సీ మల్చూర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపట్టారు. పుష్కరాల ముగింపునకు 4 రోజుల సమయం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సరస్వతి పుష్కరాలకు ప్రముఖుల తాకిడి కొనసాగుతోంది. గురువారం మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, ఎంపీ, బీజేపీ నేత ఈటెల రాజేందర్, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సినీ నటుడు అల్లు అర్జున్ తల్లి నిర్మల, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ తదితరులు హాజరై పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 3 రోజులుగా వర్షం కురుస్తుంది. కొన్ని మండలాల పరిధిలో ఓ మోస్తరు వర్షం పడగా మరికొన్ని మండలాల పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల గడిచిన 2 రోజులుగా ఈ వర్షం పడుతుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంతో పాటు కల్లాలు, రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కాగా జిల్లాల్లో కురుస్తున్న వానలతో రైతులు వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. కొన్ని కాలనీల పరిధిలో ఈ వర్షానికి నీళ్లు నిలిచాయి. జిల్లాలో పడిన వర్షం వల్ల ఆర్మూర్, బాల్కొండ, మెండోరా, మోర్తాడ్ మండలాల పరిధిలో ఆరబోసిన కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ధాన్యంతో పాటు సజ్జలు, నువ్వులు కూడా వర్షానికి తడిసిపోయాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదు కాగా తడిసిపోయిన ధాన్యాన్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు పంపించారు. జిల్లాలో మరో 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, గాలులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ మండలంలోని నాల్కెల్ రోడ్లో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిజామాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిప్పెర శ్రీనివాస్ ప్రథమ కుమార్తె వివాహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ధర్మారం సమీపంలో బృందావన్ గార్డెన్స్లో శ్రీ విష్ణు హాస్పిటల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మేనకోడలు వివాహానికి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ విలీన గ్రామంలోని నిరుపేద కుటుంబ యజమానురాలు కుంట్ల వినోదకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయగా శుక్రవారం కలెక్టర్ భూమి పూజ చేసి ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంజూరైన ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రభుత్వం నుండి లబ్ధి పొందాలని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు 708 ఇండ్లు మంజూరు కాగా 74 ఇండ్లకు మార్కౌట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 దశల్లో 11,153 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇందులో కామారెడ్డి నియోజకవర్గంలో 3,206 ఇండ్లు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 3,496, జుక్కల్ నియోజకవర్గంలో 3,019, బాన్స్వాడ నియోజకవర్గంలో 1,432 ఇండ్లు మంజూరు చేయడం జరిగాయని తెలిపారు. ఇందులో 2,250 ఇండ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాగా ముగ్గు పోయడం జరిగి నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇందులో 127 ఇండ్లు బేస్మెంట్ స్థాయి వరకు ఇండ్లు నిర్మించుకోగా అందులో ఇప్పటివరకు 75 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ₹1,00,000 చొప్పున మొదటి విడతలో మంజూరు చేయడం జరిగిందని, ముగ్గురు లెంటెల్ లెవెల్ వరకు నిర్మించుకోగా మరో ₹1,00,000 చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం ప్రతి సోమవారం ఇండ్ల నిర్మాణాలకు అనుగుణంగా ఆయా స్టేజీల నిర్మాణాల మేరకు విడతల వారీగా నిధులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని నిరుపేద వర్గాల ప్రజలు ఇండ్ల నిర్మాణానికి ముందుకు రావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయపాల్ రెడ్డి, వార్డు ఆఫీసర్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు, లబ్ధిదారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సర్కార్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ఐపీఎస్ల సంఖ్య 139 నుంచి 151కి పెరగనుంది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను 83కు పెంచింది. అదేవిధంగా స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 20, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 33, లీవ్ రిజర్వ్ జూనియర్ పోస్టులను 13, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులను 2కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా అందులో ఐపీఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ 1954లోని 9వ రూల్ కింద ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 46, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను 105గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బారస రజతోత్సవ సభలో భాజపా గురించి కేసీఆర్ తక్కువగా మాట్లాడడంతో భవిష్యత్తులో ఆ పార్టీతో బారస పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలను కొందరు మొదలు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సభ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్కు కవిత రాసినట్లు ఒక లేఖ గురువారం బయటకు వచ్చింది. అయితే దీనిపై బారస వర్గాలు గానీ కవిత కార్యాలయ వర్గాలు గానీ స్పందించలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కవిత శుక్రవారం హైదరాబాద్కు చేరుకునున్న నేపథ్యంలో ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. రజతోత్సవ సభ విజయవంతమైందని కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ రాసినట్లు ఈ లేఖలో పాజిటివ్, నెగటివ్ ఫీడ్బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు. సభ విజయవంతమవడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారు. మీరు ఆపరేషన్ కగార్పై మాట్లాడడం చాలా మందికి నచ్చింది. కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో మీరు చెప్పించిన విధానం బాగుందని అంటున్నారు. పహల్గాం అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుంది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగానే ఉన్నారనే ఫీడ్బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే భారస, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని ఎదురు చూశారు. మొత్తంగా మీ ప్రసంగంలో ఇంకొంచెం పంచ్ని ఆశించారు. ఆయన కార్యకర్తలు, నాయకులు సభలో సంతృప్తిగా ఉన్నారు. పోలీసులకు ఇచ్చిన హెచ్చరిక కూడా శ్రేణుల్లోకి బలంగా వెళ్ళింది. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం, ఇంత పెద్ద సభ నిర్వహణ బాధ్యతలను మళ్లీ నియోజకవర్గ పాత ఇన్ఛార్జీలకు ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే స్థానిక సంస్థల బీఫామ్ల బాధ్యతలను పార్టీ అప్పగిస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునేవారు రిలాక్స్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ బీఫామ్లు ఇవ్వాలని కోరుతున్నారు. మీరు సభ వేదిక మీదకు వచ్చేలోపు 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదని చాలా మంది అన్నారు. కార్యకర్తలను ధూమ్ధామ్ ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. భాజపా గురించి మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలా మంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా నాకు కూడా మీరు ఇంకా బలంగా మాట్లాడాలని ఉండే. నేను బాధపడ్డాను కదా, అందుకని కావచ్చు మీరు భాజపాను ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అన్నారు. కాంగ్రెస్పై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది. దానికి భాజపా ప్రత్యామ్నాయం అవుతుందేమో అనే ఆలోచన మన శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా భాజపాకు సహాయం చేశామనే సందేశం కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రత్యేక కార్యాచరణను, మార్గనిర్దేశాన్ని ఇస్తారని అందరూ ఆశించారని ఎమ్మెల్సీ కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో టికెట్ ధరలను ఇటీవల పెంచిన ఎల్ఎన్టీ సంస్థ సవరించిన ధరలపై తాజాగా 10% తగ్గిస్తున్నట్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం మెట్రో ఛార్జీలను సవరణ చేస్తూ ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఒక ప్రకటన విడుదల చేసింది. 10% తగ్గించిన తర్వాత మెట్రో ఛార్జీలను ఎల్ఎన్టీ మెట్రో ప్రకటించింది. అందులో భాగంగా కనిష్టంగా 2 కిలోమీటర్ల లోపు టికెట్ ధర 11 రూపాయలు చేసింది. గరిష్టంగా 69 వరకు ధరలను నిర్ణయించింది. ఇక తగ్గిన ఛార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. కాగా ఇటీవల మెట్రో టికెట్ ధరల మీద 20% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత రావడంతో తర్వాత తాజాగా సంస్థ 10% తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఈడీ ఛార్జ్ షీట్తో సీఎం రేవంత్ రెడ్డి బండారం బయటపడిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈడీ ఛార్జ్ షీట్తో రేవంత్ రెడ్డి బండారం బయటపడిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే విరాళాల కోసం ఒత్తిడి తీసుకొచ్చారని ఈడీ పేర్కొందన్నారు. పదవుల ఆశ చూపి విరాళాలు వసూలు చేశారని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా అదే జరుగుతోందన్నారు. ఢిల్లీకి మూటలు పంపుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని మేము చెబుతూనే ఉన్నామని ఈడీ ఛార్జ్ షీట్తో మరోమారు స్పష్టమైందన్నారు. కమిషన్లు లేనిదే పనులు కావడం లేదని మంత్రి కొండా సురేఖ స్వయంగా చెప్పారన్నారు. 30% కమిషన్లని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బహిరంగంగా చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. ఈడీ కేసు విషయంలో సమాధానం చెప్పాలన్నారు. గతంలో అమృత్ స్కామ్, సివిల్ సప్లై స్కామ్, ఇతరితరపై ఫిర్యాదు చేస్తే కేంద్రం కనీసం పట్టించుకోలేదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అని స్వయంగా ప్రధానమంత్రి చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేఖ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏనాడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేరు కాదనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చిందని కామెంట్ చేశారు. ఆ 2 పార్టీల వ్యవహారం గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా ఉందని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తే రాజకీయం అన్నారని, ఇప్పుడు అదే విషయంలో కేసీఆర్ కన్న కూతురే అడుగుతుంది, ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గులాబీ పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు.
చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై కేసీఆర్ ఎలాంటి కామెంట్ చేయకపోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయిందని, అందుకే అన్ని విషయాలను ఆమె లేఖ ద్వారా బయటపెట్టిందన్నారు. కవిత రాసిన లేఖపై కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సరస్వతి పుష్కరాలకు నిజామాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ నిజామాబాద్ డిపో ఆర్ఎం ఆనంద్ తెలిపారు. నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ నుంచి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ఈ నెల 23 నుండి 26 వరకు ఎక్స్ప్రెస్ బస్సులు నడపనున్నట్లు డిపో 1 డిఎం ఆనంద్ గురువారం తెలిపారు. పెద్దలకు ఛార్జీ 560 రూపాయలు, పిల్లలకు 290 రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు. రోజు ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరుతుందని, సాయంత్రం 6 గంటలకు అక్కడి నుండి తిరుగు ప్రయాణం అవుతుందని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. వివరాలు చూద్దాం. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అనంతరం కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సంజీవ్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో సీడీఓగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కేసులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. తీరా లంచం ఇవ్వలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అయితే లంచం డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంలో కానిస్టేబుల్తో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై ఏసీబీ విచారణ జరుపుతుంది. ఈ క్రమంలో పలువురు పోలీసు అధికారులను పిలిపించి వివరాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నిర్మల్లో ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రామ్నాథ్, ముత్యం రెడ్డి, నాయకులు సాదం అరవింద్, జమాల్, చంద్రకాంత్, దినేష్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్లో రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ చెట్ల ప్రొడక్షన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంది. మనము ఈ పామాయిల్ ముందు నుంచి విదేశాలకు వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నాం. దానికోసం లక్షల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వెచ్చించి వేరే దేశాలకు వెళ్ళి ఈ నూనె తెచ్చుకొని ఈ నూనె మన దేశంలో వాడుతుంది. అయితే మన దగ్గర విత్తనాలు భూమి ఉండగా వేరే దేశాలకు వెళ్ళి మనము ఎడిబుల్ ఆయిల్ ఈ నూనెలు తెచ్చుకునేది, కొనుక్కునేది వేరే దేశాలకు వెళ్ళి మన రైతులకి ఇవన్నీ ఇచ్చి మన రైతుల దగ్గరనే పండించి రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇక్కడనే మనం రిఫైనరీస్ పెట్టుకుంటే మన పైసలు విదేశాలకు పోవు, రైతులకు లాభం అవుతున్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దిలావర్పూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కళ్ళలో ధాన్యాన్ని పరిశీలించి త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. గత 2 రోజులుగా నిరంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం నాడు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో జరిగిన ఈ మార్పు బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే విషయం. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 350 రూపాయలు తగ్గి 89,400కు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 380 రూపాయలు తగ్గి 97,530 వద్ద నిలిచింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండిపై ఏకంగా 1000 రూపాయలు తగ్గింది. దీంతో వెండి ధర 1,11,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఈ ధరలు ఒకే విధంగా కొనసాగుతాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ధరల తగ్గుదల బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తి చూపేవారికి గొప్ప అవకాశంగా భావించవచ్చు. తెలంగాణ డిఈ సెట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష సందర్భంగా అండర్ సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని సిపి సాయి చైతన్య వెల్లడించారు. టీజీ డీసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణ కోసం నిజామాబాద్ డివిజన్లో 3 పరీక్షా కేంద్రాల కోసం 25న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేశారు. కావున నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని తెలియజేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2,847 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో స్వల్పంగా నీటి మట్టం పెరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా గురువారం ఉదయం 6 గంటలకు 1,061.10 అడుగులకు చేరింది. 11.623 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. మాక్లూర్ మాల మహానాడు కమిటీని జిల్లా అధ్యక్షుడు చొక్కా దేవిదాస్ సమక్షంలో ఎన్నుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మాక్లూర్ మాల మహానాడు మండల కమిటీని జిల్లా అధ్యక్షులు చొక్కా దేవిదాస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. మాణిక్బండార్ చెక్క వద్ద ఫంక్షన్ హాల్లో మండల మాల మహానాడు మండల అధ్యక్షులుగా బేగరి రవి, కార్యదర్శిగా నీరడి శంకర్, కోశాధికారిగా డీసీ గంగాధర్, ఉపాధ్యక్షులుగా తిరుమన్పల్లి భోజన్న, ఆసది ఒడ్డెన్న, బ్యాగరి రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో ఎన్నుకున్న మండల మాల సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్, చింతల మోహన్, భోజన్న, బ్యాగరి రవి, మేడే గోపాల్ మండల సంఘ సభ్యులు పాల్గొన్నారు. మాక్లూర్ మండల్లో మండల మాల మహానాడు కమిటీని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మాక్లూర్ మండల్ ప్రతి గ్రామం నుంచిన అందరికీ కూడా మాల సోదరులందరికీ కూడా జైభీములు తెలియజేస్తున్నాము. ఏంటంటే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల్లో మాలా మహానాడు కమిటీలు వేస్తూ కమిటీలను బలోపేతం చేస్తూ మాలలకు ఈ మధ్యకాలంలో ఏదైతే వర్గీకరణలో ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం మీద న్యాయ పోరాటం చేయడానికి సేంద్రియ ఎరువులతో లాభమే తప్ప నష్టాలు లేవు అని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాత బాన్స్వాడలో సేంద్రియ ఎరువుల్లో భాగంగా జీలుగు విత్తనాలను రైతులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ ఎరువులను అందరూ వాడుకోవాలని, భూమిని సారవంతం చేస్తాయని అన్నారు. జీలుగు విత్తనాల వల్ల ఎక్కువ దిగుబడి పెరుగుతుందని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. సేంద్రియ ఎరువుల వల్ల ప్రయోజనం తప్పితే ప్రమాదాలు లేవు. అలాంటి యొక్క సేంద్రియ ఎరువులను మనం వాడుకునే అలవాటు చేసుకుంటే భూమికి మంచిది, భూ యజమానికి మంచిది, అందులో పంట పండితే తినేటువంటి ప్రజలకు మంచిది. అందులో ఎలాంటి నష్టం లేనటువంటి యొక్క వస్తువు ఏదైనా ఉంది అంటే సేంద్రియ ఎరువుల ద్వారా పంట పండించే విధానం. సేంద్రియ ఎరువుల యొక్క ప్రోత్సాహంలో భాగంగా మన సొసైటీకి జీలుగు విత్తనాలు రావాలని గత వారం రోజులుగా నా వెంబడి అధికారులు వెంబడి పడి జిద్దుతో బాన్స్వాడలో ఈరోజు సేంద్రియ ఎరువులో భాగంగా జీలుగు విత్తనాలను పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్టు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని కామారెడ్డి అదనపు కలెక్టర్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియాల్, కామారెడ్డి మండలంలోని సారంపల్లి గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోతుందని, వరి పంట తడిసిపోకుండా ముందస్తుగా తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించాలని కేంద్రం ఇన్ఛార్జీలను ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లను వరి పంటపై కప్పివేయాలని తెలిపారు. ఆయన వెంట సంబంధిత తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, కేంద్రాల ఇన్ఛార్జీలు ఉన్నారు. తడిసిన రైతుల ధాన్యాన్ని తరుగు లేకుండా మద్దతు ధర పూర్తిగా చెల్లించే విధంగా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా అకాల వర్షాలకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం జిల్లాలో తడిసి మొలకలెత్తి వాసన వచ్చిన రంగుమారిన ధాన్యాలను కాలయాపన చేయకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి తరుగు కానీ ధర తగ్గింపు కానీ లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ఇస్తూ వడ్లను కొనుగోలు చేసి రైస్ మిల్లుకు తరలించాలని, లేనియెడల రైతులు తీవ్రంగా నష్టపోతారని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న వివిధ ప్రాంతాల్లో ధాన్యం పరిశీలించిన అనంతరం రైతుల పరిస్థితిని వివరిస్తూ ఈరోజు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ఏఓ ద్వారా వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రభుత్వం అత్యధిక ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రకటిస్తున్నప్పటికీ జిల్లాలో అనేక మంది రైతులు నెల రోజుల నుండి కొనుగోలు కొరకు ఎదురు చూసి వడ్ల కుప్పల వద్ద కాపలా ఉన్నప్పటికీ సకాలంలో కొనుగోలు చేసి ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాల వల్ల రైతుల ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైందని, వర్షపు నీటి ప్రవాహంలో కొంత ధాన్యం కొట్టుకుపోయిందని, వరి ధాన్యానికి మొలకలు వచ్చినా వాసన వస్తుందని, దాని రైస్ మిల్లర్లు తరలించడానికి అనేక రకాలుగా ఆంక్షలు పెడుతున్నారని, ధర తగ్గుతుందని లేదా తరుగు పెరుగుతుందని, ఎండబెట్టి రంగు మారకుండా చేయాలని రైస్ మిల్లర్లు అనడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అధికారులు యుద్ధ ప్రాతిపదికన తడిసిన ధాన్యం మొత్తాన్ని తూకం వేసి మద్దతు ధరతో ఎటువంటి ఆంక్షలు లేకుండా చూడాలని, అప్పుడే రైతులు తమ కష్టం అప్పులు లేకుండా బయటపడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. లేనేడల రైతుల అప్పుల బారి నుండి ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆఘాయిత్యాలకు పాల్పడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. ఒక పక్క ప్రభుత్వం రైతు రాజ్యమని చెబుతూ మరొక వైపు రైతుల ఆవేదన పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు కటారి రాములు, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కల్లెడి శివారుకు సంబంధించినటువంటి రైతులు పండించినటువంటి వరి ధాన్యం నెల రోజుల నుంచి రోడ్ల మీద ఎండబెట్టినప్పటికీ సకాలంలో సొసైటీల నుండి కానీ, ఐకేపీ వారు కానీ,
కొనుగోలు చేసి వాటిని బార్దాను హమాలీలు అట్లాగే లారీలు సప్లై చేయకపోవడంతో ఈరోజు రైతులు వర్షాలకి పంటలు తడిసి మొత్తం మొలకలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మూలంగా నెల రోజుల నుంచి రైతులు ఈ ధాన్యం కాపలకు మాత్రమే సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కర్రెగుట్టలో ప్రజలపై యుద్ధం ఆపి శాంతి చర్చలు జరపాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. సిరికొండలో మీడియా సమావేశంలో రమేష్ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న అటవీ సంపదను ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్లకు అప్పగించడానికి అక్కడ అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆడబిడ్డలు అయిన ఆదివాసులు వారి కోసం పనిచేస్తున్న మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఆపరేషన్ కగార్ చేపట్టి యుద్ధ వాతావరణం సృష్టించి గిరిపుత్రులను సిపిఐ మావోయిస్టు పార్టీ నేతలు మరియు కార్యకర్తలను బూటకపు ఎన్కౌంటర్ చేయడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా పనిచేస్తున్నామని నీతులు చెప్పే కేంద్ర ప్రభుత్వం బాహాటంగా అక్కడి వారిపై డెడ్లైన్ విధించి కాల్పులకు పాల్పడడం వారిలో ఉన్న కపట ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. అందులో భాగంగానే అనారోగ్యంతో వైద్యం పొందుతున్న సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును పట్టుకుని కర్రెగుట్టాల్లో కాల్చి చంపి ఎన్కౌంటర్ కథలు అల్లుతున్నారన్నారు. మన దేశ పౌరులను అమానుషంగా చంపిన పరదేశంపై యుద్ధంకు సీజ్ ఫైర్ అని స్వదేశం పౌరులపై మానవత్వం మరిచి బూటకపు ఎన్కౌంటర్స్కు పూనుకోవడం శోచనీయమన్నారు. మావోలు శాంతి చర్చలకు సిద్ధమని కాల్పులకు విరామం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కర్రెగుట్ట అడవులనే లక్ష్యం కాబట్టి ఏరివేతనే ఎంచుకోవడం ఏం ప్రజాస్వామికమన్నారు. దేశ పౌరులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు కేంద్రం అణిచివేతను ఖండించాలని, వ్యతిరేకంగా కేంద్రం దేశ పౌరులపైన చేపట్టిన అధర్మ యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు కిషోర్, డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు లింబద్రి, రమేష్, కిషోర్, ఎల్ నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగుంట ప్రాంతం కావచ్చు, నల్లమల్ల అడవులు కావచ్చు, జల్లెడ బట్టి దొరికిన వారిని దొరికినట్టుగా బూటకం ఎన్కౌంటర్ల పేరు మీద బూటకం ఎన్కౌంటర్ చేస్తున్నారు. తక్షణమే ఆపాలని, అట్లాగే ఒక పక్కన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని చెప్పేసి ప్రతిపాదనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా, నరేంద్ర మోడీ దూకుడుగా వ్యవహారం చేస్తూ వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టుగా కాల్స్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా సిపిఎం ప్రజాపంత మాస్ లైన్గా మేము దీన్ని హెచ్చరిస్తూ ఖండిస్తూ ఉన్నాం. సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఇంద్రమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు కాంగ్రెస్ జిల్లా నాయకులు ఉమ్మాజీ నరేష్ ఆధ్వర్యంలో ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మాజీ నరేష్ మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ వ్యాప్తంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చొరవతో 3500 ఇంద్రమ్మ గృహాల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. అందులో భాగంగానే ఈరోజు న్యాయవనంది గ్రామంలో 50 ఇందిరమ్మ ఇండ్లకు గాను 28 మందికి గృహ నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలు అందజేయడం జరిగిందన్నారు. గత వారం రోజుల నుండి రూరల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు ఇవ్వడంతో నిరుపేదల కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతుందన్నారు. రానున్న రోజుల్లో రూరల్లోని గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు అందరికీ ఇందిరమ్మ గృహాలు వచ్చేలా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ నరేష్, ఏఎంసీ డైరెక్టర్ ముత్తన్న, మామిడి నరేందర్, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎందుకనంటే కొందరికి ప్లాట్ ఉండి ప్లేస్ ఉన్న వాళ్ళకే ఈ ఫస్ట్ విడతలు ఇల్వన్లో రావడం జరిగింది. ఎల్తూలో వాళ్ళకు ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా కొని ఇప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్లాట్తో పాటు ఇల్లును కూడా ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న గారు తీసుకుంటారు కాబట్టి, శాసనసభ సభ్యులు తీసుకుంటారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజు మా న్యాయ ప్రజలు ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి ఉపాధ్యాయుల 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల చేతుల్లోనే భావి భారత ప్రగతి ఆధారపడి ఉందని, ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగే విధంగా కృషి చేయాలని, అందుకు అవసరమైన బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు విజేతలుగా మారతారని, అందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల
బలోపేతానికి తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి పి రామారావు మాట్లాడుతూ బోధనలో నాణ్యత పెంచడానికి శిక్షణ దోహదపడుతుందని, విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన ఫలితాలు పెంపొందించాలని, విభిన్నమైన బోధన మెలకువలు పాటించాలని, డిజిటల్ బోధన, కృత్రిమ మేధ ఉపయోగించడం తదితర అంశాలు శిక్షణ ద్వారా నేర్చుకుని పాఠశాల స్థాయిలో అమలు పరచాలని, విద్యార్థుల ఆదర్శ శాతం పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, బోధన నైపుణ్యాలు మెరుగుపరుచుకొని నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ సుభాష్, రిసోర్స్ పర్సన్స్ ఎం మల్లన్న, ఎన్ కృష్ణ, జి రాజేశ్వర్, ఆర్ హనుమాన్లు, ఎస్ గణేష్, విఠల్ రెడ్డి, నరేష్, బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతకు తిరంగా జెండాకు కాపాడే మన అందరి బాధ్యత. ఈ తిరంగా జెండా ఎప్పటి వరకు ఉంటుంది? భారత్ మాత ముందు బిడ్డలు ఎప్పుడు ఉంటాం, మన సురక్షితంగా ఉంటాం. ఇలా చూడండి, మన మిలిటరీ వాళ్ళు 25 నిమిషంలో మేము ఏమున్నాం, భారతీయులు ఏమున్నామని చెప్పిన ఘనత ఇలా మన దేశం. కానీ ఈ మిలిటరీ వాళ్ళకు కాదు, ఒకటి రాజకీయ నాయకులకు కాదు, అందరికీ ప్రతి ఒక్క భారతీయుడికి కాపాడే మన బాధ్యత. మరికొన్ని మండలాల వార్తలు. బోధన్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి చందు 16 సంవత్సరాలు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఎంపిక చేశారు. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల సంఘం మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, బాలగంగాధర్, రిటైర్డ్ ఎంవీఓ వెంకటేశం చండీగఢ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆటల పోటీలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు శుక్రవారం లబ్ధిదారులు భూమి పూజ చేశారు. సచివాలయ కార్యదర్శి రేణుకాదేవి, కారోబార్ గణేష్, ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు చాట్ల నరేష్, కాంగ్రెస్ నాయకుడు చెన్ని నగేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు సాయంత్రం 8 గంటల సమయంలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా వేప చెట్టు రోడ్డుపైన వర్షాల వలన పడిపోగా వెంటనే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు ఏసఐ శ్రీనివాస్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కేశవ్, కానిస్టేబుల్ ఉదయ్, రమేష్ మరియు ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే జేసీబీ సహాయంతో ఆ వేప చెట్టును తొలగించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్ఓబీని ప్రారంభించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ ఆర్ఓబీని ప్రారంభించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద భక్తుల సందడి. ఇటీవల కురిసిన వర్షానికి పేరుకుపోయిన బురదతో భక్తులకు ఇబ్బందులు. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, పలు మండలాల్లో తడిసిన ధాన్యం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటన. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలి. అశోక్ నగర్ స్నేహపురి కాలనీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వా. తెలంగాణ సర్కార్కు కేంద్రం గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ. బీఆర్ఎస్ అగ్రనేత మాజీ సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ. డాడీ బీజేపీని మరింత టార్గెట్ చేయాల్సిందేమోనన్న ఎమ్మెల్సీ కవిత. భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందనే అనుమానాలు కలుగుతున్నాయని ప్రజల్లోకి వెళ్లిందన్న ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేఖ ఉంది. హైదరాబాద్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్. ఇటీవల హైదరాబాద్లో పెంచిన మెట్రో ధరలు తగ్గిస్తూ సవరించిన ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యం 2 కిలోమీటర్ల లోపు 11 రూపాయలు, గరిష్టంగా 69 రూపాయలు ఉంటుందని వెల్లడి. ఈడీ ఛార్జిషీట్తో సీఎం రేవంత్ రెడ్డి బండారం బయటపడింది. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. కామారెడ్డి జిల్లాలో ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ కానిస్టేబుల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.